హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాము. మా ఆయనకైతే డ్యూటీ లేదు. మా ఆయన నేను చిన్న పాప వెళ్తున్నాము. పెద్ద పాప ఏమో స్కూల్కి వెళ్ళింది. ఫస్ట్ అయితే ఆల్బమ్ పని ఒకటి ఉంటే అది చేసుకున్నాము. చిన్న పాపకి బర్త్డే ఆల్బమ్ అనమాట. బర్త్డే 6 months అవుతున్నా కూడా ఆల్బమ్ చేయించే ఖాళీ లేదు మా ఆయనకి. ఇవాళ సెలవు దొరికింది కాబట్టి పనులన్నీ చేసుకుందాం ఈరోజు అని చెప్పి ఫస్ట్ అయితే ఆల్బమ్ దగ్గరికి వెళ్ళి స్టూడియోకి అయితే వెళ్ళి ఆల్బమ్ ఇచ్చేసి ఫోటో సెలక్షన్స్ అని అయిపోయిన తర్వాత ఆల్బమ్ ఓకే చేసుకొని మేము చోడవరం అయితే వెళ్తున్నాము. దారి మధ్యలో అయితే బైక్ 2 times ఆగిపోయింది. చైన్ ఏదో ఊడిపోయిందంట, సైకిల్ చైన్ లాగా. ఒకసారి అయితే పెట్టి తోసారు, స్టార్ట్ అయింది. ఇంకొకసారి ఊడిపోయింది. మళ్ళీ మేము దిగేసాము. అతనేమో అక్కడ బైక్ చూస్తున్నారు. ఈలోపు ఒక కారు వచ్చి ఆగింది. రమేష్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వచ్చి ఆగితే వాళ్ళేమో డ్రాప్ చేశారు. ఈ బండి ఇంకా అయ్యేలా లేదు, పక్కన పెట్టి అని చెప్పి వాళ్ళు డ్రాప్ చేశారు. మేమైతే కారు ఎక్కేసాము. కారు ఎక్కేసి చోడవరం అయితే వెళ్తున్నాము. చేసిన మంచి ఊరికి ఎక్కడికి పోదు, తిరిగి వెనక్కి వస్తుంది అంటారు కదా. నేను ఈ లైన్ అయితే చాలా బాగా నమ్ముతాను. ఇలాంటివి జరిగినప్పుడు నాకు అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. మంచి చేస్తే ఎక్కడికి పోదు, తిరిగి మళ్ళీ మనకి వస్తుంది ఏదో ఒక రూపంలో అని అంటారు కదా. నిజమే అది. ఆ దారిలో బండి ఆగిపోతే మేము ఆటో పట్టుకొని వెళ్ళాలి, ఆటో కోసం వెయిట్ చేయాలి. ఇదంతా లేకుండా భగవంతుడి దయ వల్ల కారు వచ్చి ఆగింది, వాళ్ళ ఫ్రెండ్ కారు. ఎక్కేసి అయితే ఫస్ట్ అయితే మేము రెస్టారెంట్కి వెళ్ళాము. అప్పటికే టైం 2 అయిపోతుంది. ఇంటి దగ్గర అయితే వంట చేయలేదు, భోజనం చేయలేదు, అసలు ఏం తినకుండానే వెళ్ళిపోయాము. ఫస్ట్ బట్టలు తీసే పని ఉందని చెప్పి, భోజనం అయితే ఫస్ట్ కదా టైం అయిపోతుందని చెప్పి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టాము. ఇదేదో కౌస్పిట్ట బిర్యానీ అంట, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం. రత్న రెస్టారెంట్ అది. ఆ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుంది. కౌస్పిట్ట బిర్యానీ అనేది ఫస్ట్ టైం అనమాట ఈ రెస్టారెంట్లో నేను తినడం. ఇప్పుడే మొన్నే స్టార్ట్ చేశారంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా అంటే చికెన్ టేస్ట్ కాదు, మటన్ టేస్ట్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే చికెన్కి కొంచెం చికెన్ లాగే ఉంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట. చాలా నచ్చింది నాకు కౌస్పిట్ట బిర్యానీ. ఒక బిర్యానీ వచ్చి 370 రూపీస్, వర్త్ అనిపించింది నాకైతే. భోజనం చేసేసి బయటకైతే వచ్చాము. నడుచుకుంటూ షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము. ఎస్ఎస్ షాపింగ్ మాల్ చోడవరంలో. ఎప్పుడు బట్టలు తీయాలనుకున్నా అక్కడికి వెళ్ళి తీసుకుంటాను నేను. ఎందుకో నాకు అక్కడ క్వాలిటీ అది నచ్చుతుంది. కాస్ట్ కొంచెం బాగానే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, కానీ క్వాలిటీ బాగుంటుంది అని చెప్పి ఇంకా చోడవరంలో నాకు తెలిసిన షాపింగ్ మాల్ ఏదైనా ఉందంటే అది ఎస్ఎస్ఏ. చోడవరంలో ఇంకే షాప్కి నేను వెళ్ళను, ఆ షాప్లో మాత్రమే తీస్తాను. ఇంకో షాప్కి లాస్ట్ టైం వెళ్ళాను కానీ అది మర్చిపోయాను అడ్రస్. ఇక్కడికైతే వెళ్ళాము. పెద్ద పాపకి యూనిఫామ్ తీసేపాను అనమాట. పెద్ద పాపకి తీస్తే చిన్న పాపకి తీయకుండా మనం ఉండలేం కదా, ఇద్దరు సమానమని మైండ్లో ఒకటి ఉంటుంది కదా. సో అందుకోసమని ఫస్ట్ అయితే చిన్న పాపకి డ్రెస్సులు చూశాను, డైలీ వేర్ డ్రెస్సులు. ఈ మధ్య పెళ్ళి కూడా ఉంది కదా అని చెప్పి పార్టీ వేర్ అని అడిగాను, కానీ అక్కడ పార్టీ వేర్ అంతగా ఏం నచ్చలేదు. కొన్ని డ్రెస్సులు చూపించారు డైలీ వేర్లో, అంతగా ఏం నచ్చలేదు. కానీ ఏదో ఒకటి తీద్దాము, పెద్ద పాపకి తీస్తున్నాం కదా, తినకు కూడా తీయాలనే ఉద్దేశంతో ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. పర్లేదు, బాగానే ఉంది. ఈ కాటన్ ఎల్లో కలర్ ఉంది కదా, అది బాగుంది, కానీ అందులో సైజెస్ లేవు. ఇక మెహందీ గ్రీన్ కూడా బాగుంది, బట్ అందులో సైజు లేదు చిన్న పాపకి. సో అవి తీసుకోవడం మానేసి ఇంకొకటి సిసింద్రి డ్రెస్ అంటారు కదా, ముందుని బొమ్మ ఉంటుంది, అది తీసుకుందాం అనుకున్నాను. ఆ బొమ్మ కోసమే పెద్ద పాప చిన్న పాప కొట్టుకుంటారని చెప్పి ఇంక నేను ఆ డ్రెస్ అయితే తీయలేదు. వేరేది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వేరే డ్రెస్, అబ్బాయిల డ్రెస్సే, అమ్మాయి డ్రెస్ కాదు, అబ్బాయి డ్రెస్సే తీసుకున్నాను. ఈసారి కొత్తగా వెరైటీగా ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పి. ఈ పిల్లలు ఏంటంటే, మా పిల్లలు ఇద్దరు కొంచెం అబ్బాయి ఫేస్ కట్స్లా ఉంటారు, అమ్మాయిలైనా కూడా. అందుకోసం చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అబ్బాయి డ్రెస్ ఎలా ఉంటుంది అని చెప్పి అబ్బాయి డ్రెస్ ఒకటి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. తర్వాత పెద్ద పాపకి యూనిఫామ్ అడిగాను. యూనిఫామ్ ఏంటంటే స్కూల్కి సంబంధించి 2 యూనిఫామ్లు తీసుకున్నాను. స్కూల్లోనే దొరికినాయి అవి, బయట దొరకవు. తీసుకుంటే వైట్ డ్రెస్ కూడా ఉండాలన్నారు, వైట్ డ్రెస్ వైట్ షూస్. ఆ రోజు అడిగితే అక్కడ లేవన్నారు, ఎస్ఎస్లో ఉంటాయని చెప్పారు. అప్పుడు తీసుకుందామంటే ఇంక లేట్ అయిపోయింది. యూనిఫామ్లు తీసుకొని వచ్చేటప్పటికి లేట్ అయిపోయి ఇంకోసారి వద్దాంలే అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైట్ డ్రెస్ తీసుకోవడం అవ్వలేదు. మేడం కాల్ చేసి చెప్తున్నారు 10 సార్లు వైట్ డ్రెస్ తీయాలి అని చెప్పి. సో అందుకోసమని వైట్ డ్రెస్ తీసుకున్నాను. ఇక్కడ వైట్ డ్రెస్లో వెళ్ళి వైట్ డ్రెస్ తీసుకున్నాను, బాగుంది కదా. తర్వాత నాకు
టాప్స్ మీదకి లెగ్గిన్స్ కొంచెం కావాల్సి ఉంటే లెగ్గిన్స్ కోసమని టాప్ తీసుకొని వెళ్ళాను. ఆ టాప్ అక్కడ తీసుకున్నది కాదు, నేను ఎప్పుడో ఒక 2 years బ్యాక్ తీసుకున్నాను. దానిపైకి లెగ్గిన్ పోయింది. నార్మల్ ప్లాజా ప్యాంట్ వచ్చింది, ఆ ప్యాంట్ పోయింది, కలర్ షేడ్ అయిపోయింది. తర్వాత సేమ్ కలర్లో లెగ్గిన్ తీసుకున్నాను. మా పాప అయితే మొత్తం స్టోర్ అంతా తిరిగేస్తుంది. దానికి అసలు ఇద్దరికి ఎక్కడికి వెళ్ళినా ఇంత అంత ఫ్యాన్స్ కాదు, తీసుకెళ్ళిపోతూనే ఉంటారు. చూడండి, ఈవిడైతే అలా తీసుకెళ్ళిపోతుంది, మళ్ళీ పరిగెత్తుకొచ్చేస్తుంది. పాప అయితే స్టోర్ ఓనర్ కూడా అలాగే ఎత్తుకోవడం, తనం దిగేయడం. ఒక బొమ్మ కూడా గిఫ్ట్ ఇచ్చారు తనకి, ఆ చేతిలో ఉన్న పింక్ కలర్ బొమ్మ ఉంది కదా, దానికి గిఫ్ట్ ఇచ్చారనమాట. బాగా అయితే తిరిగేసింది, స్టోర్ మొత్తం లాగేయడం, క్లాత్స్ అయితే తీసి పడేయడం అలా చేసింది. మా షాపింగ్ అయితే అయిపోయింది. బిల్ కట్టేసి అంతా 1100 అయింది, 1050 అయింది. బిల్ అయితే కట్టేసి వచ్చేసి బయట బైక్ ఏం లేదు కదా, వచ్చేటప్పుడు కారు డ్రాప్ చేయడం జరిగింది కదా, ఇప్పుడైతే ఏమీ లేదు. బస్సు కోసం చూస్తున్నాము. ఆల్రెడీ 2 బస్సులు వెళ్ళిపోయినాయి. మా ఆయన ఏమో అంటారు, 3వ బస్సు ఏదొచ్చినా అడ్డంగా నుంచుంటాను నేను, ఇంకా ఆగను నేను అని చూద్దామని ఆయన అయితే కామెడీ చేస్తుంటే అక్కడ నవ్వుకుంటూ అక్కడ నుంచున్నాము. అంతకీ బస్సే రాలేదు. సరే అని చెప్పి ఆటో ఎక్కిసాము. ఇంకా తెలిసిన వాళ్ళ ఆటో వస్తే ఆటో ఎక్కిసాము. మా ఆయనతో ఇంకా స్పెషల్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కామెడీ అనమాట. బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న ఎక్కడైనా కామెడీగా ఉంటారు, కామెడీ చేస్తూ ఉంటారు, నవ్వుతూనే ఉంటాను నేనైతే. ఇంకా ఇంట్లో ఉన్న నవ్వడమే, బయటికి వెళ్ళిన నవ్వడమే. ఏదో ఒకటి మాట డైలాగ్ అంటూ ఉంటారు, దాన్ని నాకు నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఎలా అయితే నా ఆటో ఎక్కేసి వచ్చాము. మా ఆయన అయితే బండి తీసుకోవడం కోసం అని ఎక్కడైతే బండి అయిపోయిందో అక్కడ దిగేశారు. మేము ఇద్దరము ఆటోలో వచ్చాము బ్యాగ్స్ పట్టుకొని. ఇంకో విషయం ఏంటంటే మా ఆయనకి మతిమరుపు ఎక్కువ. ఏం చేశారంటే మమ్మల్ని ఆటోలో వెళ్ళిపోమని తాళాలేమో ఆయన దగ్గర ఉంచేసుకున్నారు. మేము వచ్చి ఇంకేం చేయడం, వేరే దారి లేదు. తాళం లేక బయట కూర్చున్నాము నేను పాప చాలాసేపటి వరకు. ఒక అరగంట తర్వాత ఎప్పుడో మళ్ళీ వచ్చారనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత తాళాలు తీసుకొని ఇంట్లో కొంచెం పని చేసుకొని జగనన్న లేఅవుట్కి అయితే వెళ్ళాము. ఇదిగో ఇది జగనన్న లేఅవుట్. అక్కడ క్లీన్ చేస్తుంది, మాదే. పిల్లర్స్ వరకు వేసి వదిలేసాము. ఈ ల్యాండ్ ఎప్పుడు ఇచ్చారంటే మా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు ఎప్పుడో ఒక 4 years బ్యాక్ ఇచ్చారు ఈ ల్యాండ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా దగ్గర మనీ ప్రాబ్లంతో కట్టనే లేదు. పిల్లర్స్ వరకు కట్టి వదిలేసాము. ఇప్పటికి 3 సార్లు ఇలా గడ్డి ఇవన్నీ అడవిలాగా అయిపోవడం, వాళ్ళేమో అలా పేకడం, ఇలాగ 3 సార్లు జరిగింది. అయినా సరే దానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతామో తెలీదు, ఎప్పుడు కడతామో ఏంటో తెలీదు. ప్రస్తుతానికైతే అలా ఉంది. చుట్టుపక్కల చాలా ఇళ్ళు అయితే అయిపోయి, అది చూద్దామని ఒకసారి ఎలా ఉందో చూద్దామని చెప్పి వద్దంటున్నా కూడా నేను మా పాప, 2 పాపలు నేను వెళ్ళామన్నమాట. అలా కాసేపు రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. పెద్ద పాప కూడా స్కూల్ నుంచి వచ్చింది కదా అని చెప్పి తీసుకొని అయితే సరదాగా వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి పిల్లల్ని తీసుకొని. సో అందుకోసమని సరదాగా అలా జగనన్న లేఅవుట్కి అయితే వెళ్ళాము. అక్కడ పని అంతా చూసుకొని ఒక గంట సేపు ఆ పని చేశారు, వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మన పనులు తప్పవు కదా. నైట్కి అయితే వంట చేస్తున్నాను. వచ్చి సామాన్లన్నీ క్లీన్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను. ఏం కూర చేశానంటే ఎగ్ పులుసు చేశాను. మా ఆయన అడిగారు అనమాట, ఏదన్నా సింపుల్గా చేసే ఏదో ఒకటి అని చెప్పి. మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా, ఇంకా కూరగాయలు అవి రేపు తెచ్చుకుందాంలే, ఏది ఉంటే అది చేసి అంటే ఇంట్లో అయితే ఎగ్స్ ఉన్నాయి, దాంట్లో పులుసు చేసేసాను. చేసేస్తే మా ఆయన ఏమో ఏవో సర్దుతున్నారు. అక్కడ ఏదో కనిపించలేదు, పాప తీసుకొచ్చింది, ఏదో కనిపించలేదని చెప్పి వెతుక్కుంటున్నారు. మా పాప అయితే భలే ఆట పట్టిస్తుంది అనమాట మా ఆయన్ని. ఏదన్నా పని చేస్తే అది పట్టుకొని వచ్చేసి ఆడుతుంది, ఎక్కడో దాచేస్తుంది, మళ్ళీ మేము వెతుక్కోవడమే అలా అనమాట. షాపింగ్ ఏం చేశాను అనేది ఇక్కడ వీడియో తీసాను అనమాట. పాపకేమో ఒక వైట్ డ్రెస్ తీసాను, దాని కాస్ట్ వచ్చి 600 పడింది. స్కూల్లో కూడా యూనిఫామ్ అంతే 600 each one. ఇక్కడ కూడా 600 ఒక యూనిఫాము. చిన్న పాపకైతే ఈ డ్రెస్ తీసాను. సింపుల్గా వెళ్ళాం కదా, ఇద్దరికి తీయాలి సమానంగా అని చెప్పి నేను ఎప్పుడైనా అంతే, ఇద్దరికి తీస్తాను. ఎక్కడ డ్రెస్సులు తీయాలన్నా పెద్ద పాప బర్త్డే అయితే చిన్న పాపకి తీస్తాను, చిన్న పాప బర్త్డే అయితే పెద్ద పాపకి, ఇద్దరికి కలిపి సమానంగానే తీస్తాను ఎప్పుడు కూడా. సో నేను ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను, పార్టీ వేర్ డ్రెస్, ప్లాజా ప్యాంట్, టాప్, చున్నీ. అక్కడ చున్నీ అయితే నాకు నచ్చలేదు, చిన్నది వచ్చింది చున్నీ అయితే. చున్నీ నచ్చగా దానికి వేరే చున్నీ సేమ్ కలర్లో వేరే చున్నీ తీసుకున్నాను అనమాట. ఈ కాలేజ్ యూనిఫామ్లు ఉంటాయి కదా, ఆ కలర్ సెట్ అయింది దీనికి. చున్నీ ఒకటి, దీని కాస్ట్ వచ్చి 1650 రూపాయలు. బాగానే ఉంది, ఒకసారి ట్రై చేద్దాం ఈ మోడల్. మా ఆయన అన్నారనమాట, ఎప్పుడు వేసుకునే డ్రెస్లే కదా, ఈ మోడల్ ఒకసారి ట్రై చేయి బాగుంటుందని చెప్పారు కదా అని